ఎనేబ్లింగ్ రిసోర్సెస్ ఇందాక సార్ చెప్పారు. ఎనేబ్లింగ్ రిసోర్సెస్ అసలు ఈ డొమైన్స్ ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? డొమైన్స్ ని ఎలా అర్థం చేసుకోవాలి అంటే ప్రతి డొమైన్ కి కూడా మనకి కొన్ని ప్రాంప్ట్స్ ఉన్నాయి, కొన్ని రిఫ్లెక్టివ్ ప్రాంప్ట్స్ ఉన్నాయి. అండ్ దాన్ని మనం తెలుగులో కూడా చెప్పుకుందాము. ఈ మూల్యాంకన చట్రంలో ఇవాల్యుయేషన్ ఫ్రేమ్వర్క్ లో 7 డొమైన్స్ లో మొట్టమొదటి ప్రధాన క్షేత్రం ఏది అంటే ఎనేబ్లింగ్ రిసోర్సెస్ ఆఫ్ స్కూల్, అవైలబిలిటీ, ఎడిక్వసీ అండ్ యూజబిలిటీ. అంటే పాఠశాలకు అవసరమైన వనరులు అందుబాటులో ఎన్నున్నాయి, అవసరం, వినియోగం ఎలా చేస్తున్నాం అన్నది చూడాలన్నమాట మనం. సో ఈ ప్రతి కీ డొమైన్ కూడా ఒక క్రమ పద్ధతిలో నిర్మించబడి ఉంది ఈ ఇవాల్యుయేషన్ ఫ్రేమ్వర్క్ లో. ఇందులో మనకి రిఫ్లెక్టివ్ ప్రాంప్ట్స్ అని ఉంటాయి, అంటే స్పందనాత్మక ప్రశ్నలు అని ఉంటాయి. ఆ స్పందనాత్మక ప్రశ్నల్ని మన మీద మనం సంధించుకోవడం ద్వారా ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ అనేది బయటకు వస్తుంది. ఆ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ని మనకి ఇచ్చిన కోర్ స్టాండర్డ్స్ తోటి మనం మ్యాచ్ చేసుకుంటాం. మ్యాచ్ చేసుకున్న తర్వాత ప్రతి కోర్ స్టాండర్డ్ కి కూడా డిస్క్రిప్టర్స్ అని ఇవ్వబడ్డాయి, అంటే వివరణ సూచికలు అంటాం వాటిని. ఆ డిస్క్రిప్టర్స్ సహాయంతో సపోర్టివ్ ఎవిడెన్సెస్ వంటి స్టెప్స్ తోటి మనం ఒక స్వీయ మూల్యాంకనాన్ని చేసుకోవచ్చు. అదే విధంగా ప్రతి కీ డొమైన్ తర్వాత ఒక రెస్పాన్స్ మ్యాట్రిక్స్ అనేది ఇవ్వబడింది. ఈ రెస్పాన్స్ మ్యాట్రిక్స్ లో పాఠశాల పనితీరు గురించినటువంటి అభిప్రాయాన్ని మనం నమోదు చేయాల్సి ఉంటుంది. మరి రిఫ్లెక్టివ్ ప్రాంప్ట్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక సార్ చెప్పారు మనకి కోర్ స్టాండర్డ్. ఒక్క నిమిషం. ఇందులో పాఠశాల ఆవరణం గురించి, ప్లే గ్రౌండ్ గురించి, తర్వాత క్లాస్ రూమ్స్, అదర్ రూమ్స్ గురించి, అలాగే ఎలక్ట్రిసిటీ, గ్యాడ్జెట్స్, లైబ్రరీ, లాబొరేటరీ, కంప్యూటర్, ర్యాంప్, మిడ్ డే మీల్, కిచెన్ యుటెన్సిల్స్, డ్రింకింగ్ వాటర్, హ్యాండ్ వాష్ ఫెసిలిటీస్, వీటిలన్నిటి గురించి ఉంది. మరి వీటిలన్నిటి గురించి నేను సమాచారాన్ని ఎలా ఇవ్వాలి? దానికోసం మీకు రిఫ్లెక్టివ్ ప్రాంప్ట్స్ అని ఇవ్వబడ్డాయి. రిఫ్లెక్టివ్ ప్రాంప్ట్స్ అంటే ఒక పాఠశాల ప్రభావవంతంగా పనిచేయడానికి వనరులు చాలా అవసరం. అవి ఎలాంటివి ఉండొచ్చు? భౌతిక వనరులు కావచ్చు, మానవ వనరులు కావచ్చు, ఆర్థిక వనరులు కావచ్చు, వస్తువులు, సామాగ్రి అన్ని అవసరం అవుతాయి. మరి అలాగే అవి అందుబాటులో ఎన్నున్నాయి, ఎఫిషియెంట్ గా ఎంత పనిచేస్తున్నాయి, అండ్ దాన్ని గరిష్టంగా మనం వినియోగించగలుగుతున్నామా, అలాగే భద్రత, ఆరోగ్యం, పరిశుభ్రత ఇవన్నీ కూడా మనం ఫాలో అవుతున్నామా లేదా అన్నది మనం చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే పాఠశాలకు అవసరమైన వనరులు అందుబాటులో ఉన్నాయా? ఒక బుక్ పెట్టుకోవాలి, మనం బుక్ పెట్టుకొని ఉన్నాయా, ఏమేమి కావాలి, ఎంత అందుబాటులో ఉన్నాయి. సెకండ్, అందులోనే అవి తగిన మోతాదులో ఉన్నాయా, దానికి కూడా మనం ఆన్సర్లు రాసుకుంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక బుక్స్, లైబ్రరీనే చెప్పారు సార్. లైబ్రరీ ఉందా? లైబ్రరీలో బుక్స్ తగిన మోతాదులో ఉన్నాయా, దాన్ని కరెక్ట్ గా ఉపయోగించుకుంటున్నారా? తర్వాత రెండో ప్రశ్న, పాఠశాలలో అందుబాటులో ఉన్న వనరుల నాణ్యత ఎలా ఉంది, దానిలోనే వాటి ఉపయోగం ఏ మేరకు ఉంది. సో ఇలాంటి వాటిని మనం రిఫ్లెక్టివ్ ప్రాంప్ట్స్ అంటాం. మీకు ఇవ్వబడినటువంటి మెటీరియల్ కానీ మీరు ఆన్లైన్ లో చూసినా, వెబ్సైట్ లో చూసినా కూడా ఈ రిఫ్లెక్టివ్ ప్రాంప్ట్స్ విచ్ ఆర్ నథింగ్ బట్ స్పందనాత్మక ప్రశ్నలు అనేవి ఉంటాయి. ఆ స్పందనాత్మక ప్రశ్నల్ని మన మీద మనం వేసుకున్న తర్వాత ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ కూడా మనం వాస్తవ సమాచారాన్ని కూడా నోట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు పాఠశాల విస్తీర్ణం చదరపు మీటర్లలో ఎంత ఉంది, ఆట స్థల విస్తీర్ణం ఎంత ఉంది, అలాగే నేను మీకు ఒకటి తెలుగులో కూడా చూపిస్తాను. సో దట్ ఇదిగోండి, ఇదంతా ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్. టోటల్ ఏరియా ఎంత ఉంది, ప్లే గ్రౌండ్ ఏరియా ఎంత ఉంది, ఏరియా ఆఫ్ ఓపెన్ స్పేస్ ఎంత ఉంది, క్లాసెస్ ఏ తరగతి నుంచి ఏ తరగతికి టీచ్ చేస్తారు, టోటల్ ఎన్రోల్మెంట్ ఎంత ఉంది, కండిషన్ ఆఫ్ స్కూల్ బిల్డింగ్ ఏంటి, ఎలా ఉంది, గుడ్డా, నీడ్స్ మైనర్ రిపేరా, మేజర్ రిపేరా, తర్వాత లిస్ట్ ఆఫ్ గేమ్స్, స్పోర్ట్స్, ఆర్ట్ ఎడ్యుకేషన్ ఏమేమి మన యాక్టివిటీస్ చేస్తున్నాము, టోటల్ నంబర్ ఆఫ్ క్లాస్ రూమ్స్, ఇవన్నీ కూడా ఏంటంటే ఫ్యాక్ట్స్. వాస్తవంగా మన స్కూల్ ఎలా ఉంది అన్నది ఇన్ఫర్మేషన్ మనం ఇందులో నింపుతాము. మీరు చదువుకోవచ్చు తర్వాత. నెక్స్ట్,
అదర్ రూమ్స్ లైబ్రరీ, పీరియాడికల్స్, బుక్స్ అదర్ దాన్ డిక్షనరీస్, ఎన్సైక్లోపీడియా, లాబొరేటరీ అవైలబుల్, ఎన్ని ఇంటర్నెట్ ఫెసిలిటీ ఉందా, కంప్యూటర్స్ ఉందా, అంటే ఫస్ట్ డొమైన్ కి సంబంధించినటువంటి ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ కి కావలసినటువంటి వాస్తవ సమాచారాన్ని మనము కరెక్ట్ గా నింపుకుంటే మన కాంపోజిట్ మ్యాట్రిక్స్ లో డొమైన్ 1 లో మనం కరెక్ట్ గా నింపుకోగలుగుతాం. ఇంటర్నెట్ ఫెసిలిటీ ఉందా, అవైలబిలిటీ ఆఫ్ అదర్ ఎక్విప్మెంట్ ఉందా, నంబర్ ఆఫ్ ఫంక్షనల్ టాయిలెట్స్ అవైలబుల్, ఎన్ని వాస్తవ సమాచారం అంటే ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ని మనం ఫిల్ చేసుకోవాలి. ఫిల్ చేసుకొని మనం దాన్ని బట్టి వివరంగా చక్కగా ఒకటి నింపుకొని ఒక్క నిమిషం నేను వీడియో కూడా ఆన్ చేసుకుంటాను. ఐ థింక్ మై వీడియో ఈజ్ నాట్ ఆన్. ఓకే, థ్యాంక్ యూ. సో ఈ విధంగా మనము ఈ స్పందనాత్మక ప్రశ్నలతోటి వాస్తవ సమాచారాన్ని నింపుకుంటాము. నింపుకున్న తర్వాత అట్ ద సేమ్ టైం నెక్స్ట్ మన దగ్గర ఇప్పుడు రిఫ్లెక్టివ్ ప్రాంప్ట్స్ ఆన్సర్ చేసుకున్నాము, అలాగే వాస్తవ సమాచారం ఉంది మన దగ్గర. ఇప్పుడు కోర్ స్టాండర్డ్స్ అంటే ఏంటో చూద్దాం. కోర్ స్టాండర్డ్స్ అంటే ఇందాక సార్ చెప్పారు, స్కూల్ ప్రిమిసెస్ లో మనకి వనరులు, మన స్కూల్ కి అందుబాటులో ఉన్న వనరులు ఏమేమి ఉన్నాయి. ఫస్ట్ స్కూల్ ప్రిమిసెస్. ఈ స్కూల్ ప్రిమిసెస్ అన్న దాని మీద మనము ఇక్కడ మనకి 2 అంశాలు ఉన్నాయి, అవైలబిలిటీ అండ్ ఎడిక్వసీ. అవైలబిలిటీ అంటే అందుబాటులో ఉన్నది, ఎడిక్వసీ అంటే తగినంత ఉందా లేదా, తగిన జస్ట్ సెకండ్. ఇక్కడ కోర్ స్టాండర్డ్ అంటే ఏంటంటే ఒక 7-8 ఉన్నాయి. ఒక కీ డొమైన్ కింద మనకి కొన్ని కోర్ స్టాండర్డ్స్ ఉన్నాయి. ఈ కీ డొమైన్ కింద కోర్ స్టాండర్డ్ ఒకటి, ఫస్ట్ వన్ ఈస్ స్కూల్ ప్రిమిసెస్. ఈ స్కూల్ ప్రిమిసెస్ లో మనకి ఇక్కడ 2 కనబడుతున్నాయి మీకు. డిస్క్రిప్టర్ అంటే ఏంటంటే కీలక ప్రమాణాలు అన్నమాట, వివరణ సూచికలు, ప్రమాణాలు. ఈ ప్రమాణాలు అంటే డిస్క్రిప్టర్ అంటే ఏంటో దాన్ని డిస్క్రైబ్ చేస్తుంది, ఆ కోర్ స్టాండర్డ్ ని డిస్క్రైబ్ చేస్తుంది. స్కూల్ ప్రిమిసెస్ అంటే పాఠశాల విస్తీర్ణము. ఈ పాఠశాలలో ఉన్నటువంటి ఓపెన్ ఏరియా. ఇక్కడ 2 అంశాలు ఇవ్వబడ్డాయి, అవైలబిలిటీ అండ్ ఎడిక్వసీ, క్వాలిటీ అండ్ యూజబిలిటీ. అవైలబిలిటీ అంటే ఎంత ఉంది, ఎడిక్వసీ అంటే తగిన మోతాదులో ఉందా, అంటే ఎంత ఉంది, సరిపోతుందా, సరిపోవట్లేదా, ఇంకా కావాలా, ఎక్కువ ఉందా అన్న దాని గురించి నా మాట అడెక్వసీ. తర్వాత క్వాలిటీ అండ్ యూజబిలిటీ. ఇప్పుడు మనకి చాలా ప్లే గ్రౌండ్ ఉంది, కానీ ఆ ప్లే గ్రౌండ్ నిండా పిచ్చి మొక్కలు ఉన్నాయి. అది మరి క్వాలిటీకి సంబంధించిన విషయం కదా, ఆలోచించు. అది ఉపయోగం లేనప్పుడు పెద్ద స్పేస్ ఉన్నా కూడా మనకేం ఉపయోగం లేదు. సో దాని క్వాలిటీ ఎలా ఉంది, దాన్ని మనం దేనికి వాడుతున్నాం, అలాగే యూజబిలిటీ, దేనికి వినియోగిస్తున్నాం. ఇవి 2 చాలా ఇంపార్టెంట్. అంటే ప్రతి కీ డొమైన్ కింద ఉన్నటువంటి కోర్ స్టాండర్డ్స్ ని మనం డిస్క్రిప్టర్స్ సహాయంతో అవైలబిలిటీ, ఎడిక్వసీ, క్వాలిటీ, యూజబిలిటీని చూసుకుంటూ మనము ఏ లెవెల్లో ఉన్నాము అన్నది డిసైడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ లెవెల్ 1 నేను అన్ని చదవను, మీకు ఒక్క ఏరియా ఒకటి చెప్తాను, మిగిలింది మీకే అర్థమైపోతుంది. లెవెల్ 1. ఇప్పుడు ఇక్కడ లెవెల్ 1 లో ఏముందంటే ఓపెన్ ఏరియా ఈజ్ ఇన్సఫిషియంట్ విత్ లిమిటెడ్ స్పేస్ ఫర్ అసెంబ్లీ. స్థలం తక్కువగా ఉంది, తక్కువ స్పేస్ ఉంది, అసెంబ్లీకి కూడా సరిపోవట్లేదు. అది కూడా కచ్చా, సెమీ పక్కా, టెంట్ టైప్ బిల్డింగ్ ఓన్లీ అవైలబుల్ మాకు. తర్వాత బౌండరీ వాల్ ఫెన్స్ ఏమీ లేదు, డిస్కంటిన్యూ ఉంది, బిగ్ గ్యాప్స్ ఉన్నాయి, నో గార్డెన్ ట్రీస్ ఇన్ ద కాంపౌండ్. ఇది లెవెల్ 1. అంటే మనము నిమ్న స్థాయి నుంచి, లెవెల్ 1 ఈస్ లో లెవెల్, లెవెల్ 2 ఈస్ మీడియం, లెవెల్ 3 ఈస్ ఓకే విత్ గుడ్ స్టాండర్డ్. సో లెవెల్ 2 ఏంటి, ఓపెన్ అండ్ బిల్ట్ ఏరియా ఈస్ జస్ట్ సఫిషియంట్ విత్ అవైలబుల్ అసెంబ్లీ. ఓకే, పర్వాలేదు, మాకున్న ఏరియా బానే ఉంది, అసెంబ్లీ నడుపుకోవడానికి సరిపోతుంది. ఇన్ఎడిక్వేట్ టు అకామిడేట్, ఒకేసారి అందరినీ అకామిడేట్ చేయడానికి అయితే కుదరట్లేదు. పక్కా బిల్డింగ్ ఏ ఉంది కానీ ఎగ్జిస్ట్ విత్ బౌండరీ వాల్, ఫెన్స్ వితౌట్ గేట్ లేకుండా ఫెన్స్ ఉంది, ఫ్యూ చెట్లు ఉన్నాయి, కొన్ని చెట్లు మొక్కలు ఉన్నాయి. సో ఇదేంటి లెవెల్ 2 లోకి వస్తుంది.
అదే లెవెల్ 3 అంటే ఏంటి? ఓకే విత్ గుడ్ స్టాండర్డ్. యాంపిల్ ఓపెన్ అండ్ బిల్ట్ స్పేసెస్ అవైలబుల్ ఫర్ ఫ్రీ మూవ్‌మెంట్ ఆఫ్ లెర్నర్స్ అండ్ డెసిగ్నేటెడ్ స్పేస్ ఫర్ అసెంబ్లీ. అసెంబ్లీకి చక్కగా స్థలం సరిపోతుంది. మంచి బిల్ట్ ఇన్ స్పేసెస్ అవైలబుల్ ఉన్నాయి. అండ్ విద్యార్థులు చక్కగా తిరగగలుగుతున్నారు. విశాలంగా ఉంది. అండ్ బౌండరీ వాల్ ఉంది. ఫెన్సింగ్ ఉంది. మంచిగా ప్లాంటేషన్ ఉంది. దానికి గేట్ కూడా పెట్టింది. వెల్ మెయింటైన్డ్ గార్డెన్ అండ్ లాన్ ఉంది. అంటే మనం ఇప్పుడు లెవెల్ 1 లో ఉన్నాము. మన ప్రయారిటైజేషన్ ఏదై ఉండాలి? లెవెల్ 2కి చేరుకోవాలి. తర్వాత ఇంకొంత టైం తీసుకొని లెవెల్ 3కి చేరుకోవాలి. సో, ఈ విధంగా మనల్ని మనము మూల్యాంకనం చేసుకోవాలి. ఇవాల్యుయేషన్ చేసుకోవాలి. ప్రతి కోర్ స్టాండర్డ్‌లో ఉన్నటువంటి ప్రతి అంశానికి సంబంధించినటువంటి డిస్క్రిప్టర్ సహాయంతో, వివరణ సూచికల సహాయంతో మనం ఏ లెవెల్‌లో ఉన్నాము అన్నది మనం డిసైడ్ చేసుకుంటాం. అలాగే క్వాలిటీ అండ్ యూజబిలిటీ దగ్గరకొస్తే ఓపెన్ స్పేస్ ఈస్ యూజ్డ్ ఓన్లీ ఫర్ అసెంబ్లీ. గ్రౌండ్ ఈస్ అన్‌ఈవెన్. ఆ ఓపెన్ స్పేస్ లెవెల్ 1లో అంటే తక్కువ స్థాయిలో ఫస్ట్ లెవెల్‌లో ఎలా ఉంది? అసెంబ్లీకి మాత్రమే వాడుతున్నాం. గ్రౌండ్ చాలా అన్‌ఈవెన్ గా ఉంది. ప్రిమిసెస్ అన్‌క్లీన్ గా ఉంది. మెయింటెనెన్స్ లేదు. మేజర్ రిపేర్స్ ఆర్ నీడెడ్. ఫ్లోర్స్, వాల్స్, రూఫ్స్ అన్నిటికి మెయింటెనెన్స్, రిపేర్స్ కావాలి. అందులో ఉన్నాం మేము. సో, ఇప్పుడు కార్యాచరణ ఏంటో మనం ఆలోచించుకోవాలి. లెవెల్ 2లో ఉన్న వాళ్ళకేంటి? అసెంబ్లీ స్పేసు, హాలు అన్నిటికి సరిపోతుంది. కాకపోతే ఇంకొంచెం ఆ యాక్టివిటీస్ సచ్ యాస్ ఫిజికల్ ఎక్సర్‌సైజెస్, ఆర్గనైజింగ్ ఫంక్షన్స్ ఎట్సెట్రా. గ్రౌండ్ ఈస్ ఈవెన్ పర్వాలేదు. మైనర్ రిపేర్స్ ఆర్ నీడెడ్. మేజర్ గాదు గానీ మైనర్ రిపేర్స్ చేసుకొని మనం వాడుకోవచ్చు. అన్నీ గూడా అకేషనల్ మెయింటెనెన్స్ ఈస్ అండర్‌టేకెన్. తర్వాత లెవెల్ 3కొస్తే ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్. సో, ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేద్దాం? ఇదేంటి? ఒక కీ డొమైన్‌లో ఉన్నటువంటి కోర్ స్టాండర్డ్స్. ఇప్పుడు ప్రతి కీ డొమైన్‌లో గూడా మనకి ఏమేముంటాయి? రిఫ్లెక్టివ్ ప్రాంప్ట్స్ ఉంటాయి. ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్స్ ఉంటాయి. కోర్ స్టాండర్డ్స్‌ని అర్థం చేసుకోవడానికి డిస్క్రిప్టర్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ డిస్క్రిప్టర్స్‌ని మనము కరెక్ట్‌గా ఎలా ఫిల్ చేస్తాం? కొన్నిసార్లు మనకి డెసిషన్ తీసుకోలేం. మనం లెవెల్ 1లో ఉన్నామా? లెవెల్ 2లో ఉన్నామా? ఎలా మనల్ని మనం డిసైడ్ జేసుకోవాలి? మైనర్ నారో గ్యాప్ బిట్వీన్ లెవెల్ 1 అండ్ లెవెల్ 2. దెన్ యూ షుడ్ హావ్ సపోర్టివ్ ఎవిడెన్సెస్. కొన్ని సాక్ష్యాధారాల్ని మనం తీసుకోవాలి. మరి సపోర్టివ్ ఎవిడెన్సెస్ అంటే ఏంటి? సపోర్టివ్ ఎవిడెన్సెస్ సాక్ష్యాధారాలంటే ఏంటి? మనకి ఉన్న జీవోలు, మనకి కొన్ని ఇస్తారు గదా! గవర్నమెంట్ వాళ్ళు. ఒక పాఠశాలను ఒక స్థాయిలో ఉంచడానికి ఒక సాక్ష్యం అనేది ఉపయోగపడుతుంది. అలాగే ఈ సాక్ష్యాధారాలతోటి మనం ఆ స్థాయిలో ఉండడాన్ని ఈ డొమైన్స్ ద్వారా సమర్థించుకోగలగాలి. అంటే ఈ కీలక ప్రమాణాల జాబితాలో నుంచి ఏదో ఒక అంశాన్ని తీసుకొని మన స్థాయిని మనం సమర్థించుకోవాలి. అంటే అవి రిటర్న్ ఐటెమ్స్ కావచ్చు, ఫోటోస్ కావచ్చు, స్టాటిస్టిక్స్ కావచ్చు, డేటాబేసెస్ అబౌట్ ఆర్ రిసోర్సెస్ కావచ్చు. ఆ తర్వాత పాఠశాల యాజమాన్య కమిటీ సూచనలు కావచ్చు, తల్లిదండ్రుల సూచనలు కావచ్చు, అలాగే ఇప్పుడు క్లాస్ రూమ్ అబ్జర్వేషన్ చేసేటటువంటి రికార్డింగ్స్ కావచ్చు. ఎనీథింగ్ దాన్ని సోర్స్ ఆఫ్ ఎవిడెన్స్ గా వాడి మనం లెవెల్ 1లో ఉన్నాం. మనం జనరల్ గా చెప్పేయకూడదు శాలసిద్ధిలో. మేము లెవెల్ 1లో ఉన్నాము, లెవెల్ 2లో ఉన్నామని చెప్పకుండా ఇక్కడ సోర్స్ ఆఫ్ ఎవిడెన్స్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఈ సోర్స్ ఆఫ్ ఎవిడెన్స్ సహాయంతో మనము మనల్ని మనము జస్టిఫై చేసుకుంటూ వాళ్ళకి సాక్ష్యాలు సమర్పిస్తూ మనం లెవెల్ 2లో పెట్టుకోవాలి. సాక్ష్యాలు ఎవరికి సమర్పించాలండి? ఎవరికీ సమర్పించక్కర్లేదు. మనము మన ఫైల్‌లో మనం ఫస్ట్ రిఫ్లెక్టివ్ ప్రాంప్ట్స్ దగ్గర వాస్తవ సమాచారాన్ని ఎక్కడైతే నింపి పెట్టుకున్నామో, అక్కడనే ఈ సోర్స్ ఆఫ్ ఎవిడెన్సెస్‌ని కూడా మనం ఫైల్ అప్ చేసి పెట్టుకోవచ్చు. పెట్టుకున్న తర్వాత ఇంకా మనకి ప్రభుత్వ ఆదేశాలు, రిజిస్టర్స్, నిబంధనలు ఇట్లాంటివన్నీ ఉంటాయి సాక్ష్యాధారాలు. అలాగే పాఠశాలలో అందుబాటులో ఉన్న రికార్డ్స్ ఉంటాయి. ఇంకా మనం దగినటువంటి ఏ ఇతర సాక్ష్యాధార పేరెంట్స్ వాయిస్ రికార్డింగ్ చేయొచ్చు. పిల్లల వాయిస్ రికార్డింగ్ చేయొచ్చు. అవసరాల గురించి, రిఫైన్‌మెంట్ గురించి, అభివృద్ధి గురించి వారు చెప్పినయన్నీ కూడా మనకి సాక్ష్యాధారాలవుతాయి. సో, ఇవన్నిటిని కూడా మనం ఫైల్ అప్ చేసి పెట్టుకోవాలి. సో, మరి వీటినన్నిటిని ఏం జేయాలి? ఏం జేయాలి మనము వీటినన్నిటిని? రిఫరెన్స్ మ్యాట్రిక్స్‌లో పెట్టాలి. సో, మనకిప్పుడు ఏమేం చూసాం మనము రిఫ్లెక్టివ్ ప్రాంప్ట్ ప్రతి కీ డొమైన్‌కి కూడా ఒక్కసారి చెప్పుకుందాం మనలో మనం. ఫస్ట్ ప్రతి కీ డొమైన్‌కి కూడా రిఫ్లెక్టివ్ ప్రాంప్ట్స్ ఉంటాయి. అలాగే యాక్చువల్ వాస్తవ సమాచారం ఉంటది. సాక్ష్యాధారాలుంటాయి. అలాగే డిస్క్రిప్టర్స్ ఫర్ కోర్ స్టాండర్డ్స్ ఉంటాయి. వీటిలన్నిటిని కూడా తీసుకెళ్ళి మనం ఎక్కడ పెట్టాలి? రిఫరెన్స్ మ్యాట్రిక్స్‌లో పెట్టాలి.
ఇవన్నీ గూడా మీరిప్పుడు చూస్తున్నారు. ఇవన్నీ గూడా స్కూల్ ప్రిమిసెస్. ఇలాగే లెవెల్ 1 నెక్స్ట్ కోర్ స్టాండర్డ్‌లో ఫస్ట్ కీ డొమైన్‌లో ఉన్నటువంటి కోర్ స్టాండర్డ్స్‌ని మీకు చూపిస్తున్నా నేను. సో, ఫస్ట్‌దేంటి మనము ప్రిమిసెస్ అనుకున్నాం. తర్వాత ప్లే గ్రౌండ్ అండ్ స్పోర్ట్స్ ఇది గూడా లెవెల్ 1, లెవెల్ 2 అడిక్వసీ, అవైలబిలిటీ ప్రకారం చూసుకోవాలి. నెక్స్ట్ క్లాస్ రూమ్స్ అండ్ అదర్ రూమ్స్ కూడా మనం లెవెల్ 1లో ఉన్నామా, లెవెల్ 2లో ఉన్నామా, లెవెల్ 3లో ఉన్నామా డిస్క్రిప్టర్ ప్రకారం చూసుకోవాలి. తర్వాత ఎలక్ట్రిసిటీ అండ్ గ్యాడ్జెట్స్ కరెక్ట్‌గా పవర్ సప్లై ఉందా? ఇర్రెగ్యులర్ ఉందా? అసలు ప్రొవిజనే లేదా? బ్యాటరీ ఆపరేటెడ్ గ్యాడ్జెట్స్ వాడుతున్నామా? వేర్ వి ఆర్ లెవెల్ 1, లెవెల్ 2 ఆర్ లెవెల్ 3 దీనికి కూడా మనం డిస్క్రిప్టర్ సహాయంతో పెట్టుకుంటాం. అలాగే లైబ్రరీలో లెవెల్ 1లో ఉన్నామా? లెవెల్ 2లో ఉన్నామా? లెవెల్ 3లో ఉన్నామా? బుక్స్ ఆర్ ఇన్‌సఫిషియంట్ ఇన్ నంబర్ లైబ్రరీ రూమ్ లేదు. ఆర్ రీడింగ్ స్పేస్ ఈస్ నాట్ అవైలబుల్ అంటే లెవెల్ 1. సఫిషియంట్ నంబర్ ఆఫ్ బుక్స్ ఉన్నాయి, మ్యాగజైన్స్ ఉన్నాయి, న్యూస్ పేపర్స్ ఆర్ అవైలబుల్, అప్డేట్ రెగ్యులర్ గా చేస్తున్నాము, రీడింగ్ స్పేస్ ఉంది, లైబ్రరీ రూమ్ ఈజ్ అవైలబుల్. కాకపోతే ఈ బుక్స్ డిజిటలైజ్డ్ మెటీరియల్ లేదు. లెవెల్ 2 లోకి వస్తారు. సో లెవెల్ 3 లార్జ్ కలెక్షన్ ఆఫ్ బుక్స్ ఉంది, పీరియాడికల్స్ వస్తున్నాయి, మ్యాగజైన్స్ వస్తున్నాయి, న్యూస్ పేపర్స్ వస్తున్నాయి, రెగ్యులర్లీ సబ్స్క్రైబ్డ్, సెపరేట్ రూమ్ ఫర్ లైబ్రరీ ఉంది, పిల్లలకి ఇష్యూ చేస్తున్నాం, ఈ బుక్స్ డిజిటల్ లైబ్రరీ కూడా ఉంది లెవెల్ 3. సో ఈ కోర్ స్టాండర్డ్స్ ని మనం లెవెల్ 1, లెవెల్ 2ని డిసైడ్ చేసుకుంటాం. అలాగే లాబొరేటరీ కూడా మనం డిసైడ్ చేసుకుంటాం. కంప్యూటర్స్ ఎన్నున్నాయి? దాన్ని కూడా లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3లో మనల్ని మనం అసెస్ చేసుకుంటాం. అలాగే సిడబ్ల్యూఎస్ అండ్ ర్యాంప్ ఎలా ఉంది? అసలు ర్యాంప్ ఉందా? ర్యాంప్ ఉంది గానీ నాట్ యాస్ పర్ స్పెసిఫికేషన్స్. ఉండాల్సిన విధంగా లేదు. దానికి అన్నీ ఉన్నాయి. హ్యాండ్ రైలింగ్స్ ఉన్నాయి, నాన్ స్లిప్పరీ వాకింగ్ సర్ఫేస్ ఉంది, స్లోప్ ఉంది, హైట్ ఉంది. సో ఇవన్నీ గూడా దాన్ని వాడుతున్నారా లేదా? క్వాలిటీ అండ్ యూజబిలిటీ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. అవైలబిలిటీ అండ్ ఎడిక్వసీ ఇంత ఇంపార్టెంటా, క్వాలిటీ అండ్ యూజబిలిటీ గూడా అంతే ఇంపార్టెంట్. సో ఈ విధంగా ప్రతి స్టాండర్డ్‌ని మిడ్ డే మీల్స్, కిచెన్ అండ్ యుటెన్సిల్స్ వెరీ ఇంపార్టెంట్ కోర్ స్టాండర్డ్ డిస్క్రిప్టర్ వాడుతూ మనం కనుక్కుంటాము. మనల్ని మనం అసెస్ చేసుకుంటాము. దెన్ డ్రింకింగ్ వాటర్, దెన్ హ్యాండ్ వాష్ ఫెసిలిటీస్, దెన్ కమ్స్ టాయిలెట్స్. సో ఇవన్నీ మనం చూసిన తర్వాత సోర్సెస్ ఆఫ్ ఎవిడెన్సెస్ పెట్టుకుంటాం మనం. సోర్సెస్ ఆఫ్ ఎవిడెన్స్ పెట్టుకున్న తర్వాత ఇంకొక బాక్స్ ఉంది. ఇది ఖాళీ బాక్స్ అన్నమాట. ఇందులో ఏంటంటే ఇప్పుడు మనకిచ్చినటువంటి ఫ్రేమ్ వర్క్‌లో ఫిట్ కాకుండా మనం ఇంకేమన్నా బెస్ట్ ప్రాక్టీసెస్ చేస్తున్నాము. వాళ్ళిచ్చిన ఫ్రేమ్ వర్క్‌లో కాకుండా ఇంకా బెస్ట్ ప్రాక్టీసెస్‌లో మన స్కూల్ ముందు లీడింగ్‌లో ఉంది. ఎనీ ఏరియాలో, కీ డొమైన్‌లో, కోర్ స్టాండర్డ్‌లో. దెన్ యూ కెన్ రికార్డ్ హియర్. ఇన్నోవేషన్స్‌లో మనం రికార్డ్ చేస్తాం. తర్వాత నెక్స్ట్ ఇది రెస్పాన్స్ మ్యాట్రిక్స్. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇందాక చేసినటువంటి స్టడీనంతా కూడా మనం ఎనేబ్లింగ్ రిసోర్సెస్ ఆఫ్ స్కూల్ అవైలబిలిటీ, ఎడిక్వసీ, యూజబిలిటీ వీటిలన్నిటిని కూడా స్కూల్ ప్రిమిసెస్ మనం ఎక్కడున్నాం? అది అక్కడ పెట్టుకుంటాం. అవైలబిలిటీ అండ్ ఎడిక్వసీ స్కూల్ ప్రిమిసెస్ లో లెవెల్ 1లో ఉన్నాం. ప్లే గ్రౌండ్ లో లెవెల్ 2లో ఉన్నాం. క్లాస్ రూమ్స్ లో ఎక్కడున్నాం? క్వాలిటీ అండ్ యూజబిలిటీలో ఎక్కడున్నాం? ఇవన్నీ మనం ఫిల్ చేసుకుంటాం. అన్ని. అంటే ఇప్పుడు ఇది చూసింది ఇదంతా కమ్స్ అండర్ 1 కీ డొమైన్. దిస్ రెస్పాన్స్ మ్యాట్రిక్స్ ఈస్ ఫర్ ద కీ డొమైన్ 1. ప్రధాన క్షేత్రం 1కి సంబంధించినటువంటి కోర్ స్టాండర్డ్స్. సో ఇప్పుడు అందరికి అర్థమైంది అనుకుంటాను. ఒక్కొక్క డొమైన్ ని ఎలా హ్యాండిల్ చేయాలి అంటే ఫస్ట్ రిఫ్లెక్టివ్ ప్రాంప్ట్స్ స్పందనాత్మక ప్రశ్నల్ని వేసుకోవాలి. దానికి సంబంధించిన క్వెషన్స్ తో వాస్తవ సమాచారాన్ని రాసుకోవాలి. రాసుకున్న తర్వాత కోర్ స్టాండర్డ్ కి వెళ్ళాలి. అక్కడ అవైలబిలిటీ, అడిక్వసీ, క్వాలిటీ అండ్ యూజబిలిటీ డిస్క్రిప్టర్స్ ని యూజ్ చేస్తూ లెవెల్ 1 లోకి వస్తామా, లెవెల్ 2 లోకి వస్తామా, లెవెల్ 3కి వస్తామా డిసైడ్ చేసుకోవాలి. అదంతా అయిపోయిన తర్వాత ఎవిడెన్సెస్ ఫైల్ అప్ చేసుకోవాలి. దెన్ కమ్స్ రెస్పాన్స్ మ్యాట్రిక్స్ ఫిల్ చేయాలి. ఫిల్ చేసిన తర్వాత ఇదంతా ఈ బాక్స్ అంతా మనం ఫిల్ చేసిన తర్వాత మనకి ఒక కోర్ డొమైన్ కంప్లీట్ అయినట్టు. అదే విధంగా మనం 7 కోడొమైన్స్ కంప్లీట్ చేయాలి. తర్వాత ఇక్కడ ప్లానింగ్ ఫర్ ఇంప్రూవ్. ఇప్పుడు మనకి తెలిసింది. మనం ఒకదానికి లెవెల్ 1లో ఉన్నాం, ఇంకో దానికి లెవెల్ 2లో ఉన్నాం, ఇంకో దానికి లెవెల్ 3లో ఉన్నాం. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు స్కూల్ ప్రిమిసెస్ లో నా దగ్గర లెవెల్ 1లోనే ఉన్నాను నేను. లెవెల్ 1లో ఉన్న సర్ఫేస్ అనీవెన్ ఉంది, ఏం బాలేదు, గార్డెన్స్ లేదు, అసెంబ్లీ జరుపుకోవడానికి సరిగ్గా లేదు, ఫెన్స్ లేదు, ఏం లేదు. లెవెల్ 1లో ఉన్నా. ఇక్కడ లెవెల్ 1 అని వేసుకుంటాము. దెన్ ఏరియా ఆఫ్ ఇంప్రూవ్మెంట్. ఎలా ఇంప్రూవ్ ఎలా ఇంప్రూవ్ చేయాలనుకుంటున్నారు? ఒక 2 లైన్లలో రాసుకోండి అక్కడ. దెన్ ఇప్పుడు ప్రపోజ్డ్ ఇది తర్వాత వద్దాం. ప్రయారిటైజ్ ఏరియా ఆఫ్ ఇంప్రూవ్మెంట్ కి తర్వాత వద్దాం. ప్రపోజ్డ్ యాక్షన్. ఇప్పుడు మీరు లెవెల్ 1లో ఉన్నారు. స్కూల్ ప్రిమిసెస్ విస్తీర్ణం బాలేదు, ఏం బాలేదు. లెవెల్ 1లో ఉన్నాము. ప్రపోజ్డ్ యాక్షన్ ఏమి చేసి మీరు
ఇంప్రూవ్ చేద్దాం అనుకుంటున్నారు? ఎంత కాలంలో ఇంప్రూవ్ చేద్దాం అనుకుంటున్నారు? సో, ఈ ప్రపోజ్డ్ యాక్షన్‌లో ఒక 2 లైన్‌లలో రాసుకోవాలి. సో, నేనిలా ఒక పార్ట్నర్స్‌ని కలుద్దాం అనుకుంటున్నాను. ఎస్ఎంసీ వాళ్ళ సహాయంతో, ఊర్లో వాళ్ళ సహాయంతో, డోనర్స్ సహాయంతో ఐ వాంట్ టు లెవెల్ ద గ్రౌండ్, లెవెలింగ్ ఆఫ్ గ్రౌండ్ షుడ్ బి టేకెన్ ప్లేస్. ఇవన్నీ గూడా ఏమైతే చేద్దాం అనుకుంటున్నారో థట్ ఈస్ కాల్డ్ యాస్ యువర్ విజన్ ఆర్ యాక్షన్ ఫర్ ఇంప్రూవ్‌మెంట్. ప్రపోజ్డ్ యాక్షన్ ఇక్కడ మనం రాసుకుంటాం. రాసుకున్న తర్వాత ఇంకా నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్‌దేంటంటే టైమ్ లైన్. ఎంత కాలంలో మీరు ఇంప్రూవ్ చేద్దాం అనుకుంటున్నారు? 1 ఇయర్ లోనా? 2 ఇయర్స్ లోనా? 3 ఇయర్స్ లోనా? అదక్కడ నోట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఇవన్నీ కూడా ఇంటర్ లింక్డ్ అప్ విత్ ఈచ్ అదర్. ఎలా అంటే, ఇక్కడ మీకింకా చాలా ఉన్నాయి కోర్ స్టాండర్డ్స్ ఫస్ట్ డొమైన్‌లో. సో, సపోజ్ సెకండ్ దానికొస్తే సెకండ్ లైబ్రరీ ఉందనుకో. ఇంకో దానికి దేనికైనా వచ్చారనుకోండి. ఎలక్ట్రిసిటీ అండ్ గ్యాడ్జెట్స్ ఉంది. ఇది ఏరియా ఆఫ్ ఇంప్రూవ్‌మెంట్ ఎంత వరకు ఇంప్రూవ్ చేయాలనుకుంటున్నారు? ప్రపోజ్డ్ యాక్షన్ ఏంటి? సపోజ్ ఫస్ట్‌ది మీరు ఫస్ట్ ఇయర్‌లో ఇయర్ 1 అని పెట్టారనుకోండి. ఎలక్ట్రిసిటీ అండ్ గ్యాడ్జెట్స్ ఇయర్ 2 అని పెట్టారనుకోండి. ఇప్పుడు ప్రయారిటైజ్ ఏరియా ఆఫ్ ఇంప్రూవ్‌మెంట్ అంటే మీ ప్రయారిటీ లోనా? మీడియమా? హైయా? అంటే స్కూల్ ప్రిమిసెస్‌కి మీరు ఫస్ట్ ప్రయారిటీ ఇస్తే గనక దానికి హై అని చెప్పిన దగ్గర టిక్ కొట్టుకోవాలి. అదే ఎలక్ట్రిసిటీ అండ్ గ్యాడ్జెట్స్‌కి మీకు 2 సంవత్సరాలు తీసుకుంటున్నారనుకోండి. దానికి మీడియం అని పెట్టుకోవాలి. లేదా ఒకవేళ అది గూడా హై అని గనుక మీరనుకుంటే దానికి అకార్డింగ్‌లీ అంటే మీ టైమ్ లైన్‌ని మీ ప్రయారిటైజింగ్ ఏరియా ఆఫ్ ఇంప్రూవ్‌మెంట్ ఈస్ లింక్డ్ అప్ విత్ ఈచ్ అదర్. అదొక్కటి మనం గుర్తుపెట్టుకొని ఇది నింపుకునేటప్పుడు జాగ్రత్తగా నింపుకోవాలి. సో, మీరు ఎలాంటి ప్రయారిటైజ్ చేస్తున్నారు? ఒకదానికి లో అంటే ఇప్పుడు ఒకటుంది ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్స్ సిడబ్ల్యూఎస్ అని ఉంది. మీ దగ్గర సిడబ్ల్యూఎస్ఎన్ పిల్లలు చాలా తక్కువ ఒక్కళ్ళే ఉన్నారు. ఎక్కువ మంది రావట్లేదు. సో, దానికి మీరు హై ప్రయారిటీ ఇస్తారా? ఇవ్వరు. సో, దాన్ని మీరు మీడియం ప్రయారిటీగా పెట్టుకోవచ్చు. మీడియం ప్రయారిటీగా పెట్టుకున్నప్పుడు మీరు కొంత టైం ఎక్కువ తీసుకోవచ్చు. ఇన్ సచ్ ఎ వే యూ హావ్ టు ప్లాన్ ఫర్ ద ఇంప్రూవ్‌మెంట్ ఆఫ్ యువర్ థింగ్స్. అలాగే అన్నిటికి నింపుకోవాలి. నింపుకున్న తర్వాత మనం అలాగే ప్రతి ఒక్క డొమైన్ గూడా ఇదే విధంగా మనం నింపుకుంటూ వెళ్ళాలి. అండ్ వన్ థింగ్ ఈస్ తర్వాత ఒక్క నిమిషం. ఐ థింక్ అన్నీ చూపించడానికి మీకు టైం సరిపోదనుకుంటున్నా నేను. ఇది చాలా ఇంపార్టెంట్ డొమైన్ మనకి. ఎందుకంటే స్కూలు అంటే ఖచ్చితంగా టీచింగ్ అండ్ లెర్నింగ్ టేక్స్ ప్లేస్ ఏంటంటే దట్ ఈస్ ద కీ పర్ఫార్మెన్స్ ఏరియా. సో, టీచింగ్ అండ్ లెర్నింగ్ తోటే మన పాఠశాల, విద్యార్థులు, టీచర్లు అందరూ ముడిపడి ఉంటారు. అసెస్‌మెంట్ కూడా ముడిపడి ఉంటది కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ ఏరియా. అండ్ ఇందులో టీచర్స్ అండర్‌స్టాండింగ్ ఆఫ్ లెర్నర్స్ ఉంది. అంటే టీచర్లు పిల్లల్ని ఏ విధంగా అర్థం చేసుకుంటున్నారు? అలాగే సబ్జెక్ట్‌కి సంబంధించిన నాలెడ్జ్, మెథడాలజీకి సంబంధించిన నాలెడ్జ్ టీచర్స్‌కి ఎంత ఉంది? ప్రతిరోజు క్లాస్‌కి వెళ్ళబోయే ముందు టీచర్స్ ప్లానింగ్ ఎట్లా ఉంది? అదే విధంగా స్కూల్‌లో లెర్నింగ్ కల్చర్ ఉందా? ఎనేబులింగ్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ ఉందా? లెర్నింగ్ కల్చర్ అనేది ఎలా ఉంది? ఒక స్కూల్‌ని చూడగానే ఆ స్కూల్‌లో ఒక లెర్నింగ్ కల్చర్ ఎట్లా ఉంది అన్నది మనకి ఖచ్చితంగా లెర్నింగ్ అవుట్‌కమ్స్‌ని ప్రభావితం చేస్తుంది. అలాగే టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ ఎట్లా ఉంది? క్లాస్ మేనేజ్‌మెంట్ ఎట్లా ఉంది? లెర్నర్స్ అసెస్‌మెంట్ ఎట్లా ఉంది? అండ్ యుటిలైజేషన్ ఆఫ్ టీచింగ్ లెర్నింగ్ రిసోర్సెస్. లైబ్రరీని ఎలా వాడుతున్నారు? లాబొరేటరీని ఎలా వాడుతున్నారు? టీఎల్ఎం వాడుతున్నారా లేదా? అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్‌దేంటంటే టీచర్స్ రిఫ్లెక్షన్ ఆన్ దేర్ ఓన్ టీచింగ్ లెర్నింగ్ ప్రాక్టీసెస్. నేను ఈరోజు క్లాస్ రూమ్‌లోకెళ్ళి పాఠం చెప్పిన తర్వాత, నేను చెప్పిన పాఠం ఎలా ఉంది? ఎంతమందికి అర్థమైంది? సో, నేనింకా ఎంతమంది వినలేదు సరిగ్గా? ఎంతమంది అటెంటివ్‌గా లేరు? ఎంతమంది మెంటల్ డ్రాప్ ఔట్స్ ఉన్నారు? సో, వీటన్నిటిని బట్టి నేను నెక్స్ట్ క్లాస్‌లో నన్ను ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి? అన్న రిఫ్లెక్షన్ గనక మన క్లాస్ రూమ్ కల్చర్‌లో, మన లెర్నింగ్ ఎన్విరాన్మెంట్‌లో ఉంటే ఖచ్చితంగా మన టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ వుడ్ బి ద బెస్ట్ ప్రాసెస్ అండ్ డెఫినైట్‌లీ ఆర్ స్టూడెంట్స్ ఆర్ గోయింగ్ టు గెట్ గుడ్ లెర్నింగ్ అవుట్‌కమ్స్. వాళ్ళ అసెస్‌మెంట్ గూడా లెర్నింగ్ అవుట్‌కమ్స్ బావుంటుంది. సో, ఎవ్రీ ఇయర్ మనం కాంపోజిట్ మ్యాట్రిక్స్ డాష్‌బోర్డ్
ఉన్నప్పుడు మనం rule చేసుకోవాలి అంటే అటెండెన్స్ తో పాటు మనము లెర్నర్స్ గ్రేడ్స్ ని ఇస్తున్నాం. ఆ గ్రేడ్స్ లో ఇంప్రూవ్మెంట్ ఉందా, ఎంత శాతం మనం ప్రయారిటైజ్ చేసుకుంటున్నాము. సో దీనికి సంబంధించిన రిఫ్లెక్టివ్ ప్రాంప్ట్స్ ఉన్నాయి, క్వశ్చన్స్. పిల్లల యొక్క సోషియో కల్చరల్ ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ లెర్నర్స్ ని, వాళ్ళ లెర్నింగ్ నీడ్స్ ని ఎంత వరకు టీచర్లు అర్థం చేసుకుంటున్నారు, టు వాట్ ఎక్స్టెంట్ వాళ్ళు కంటెంట్ నాలెడ్జ్ ని, పెడగాజికల్ స్కిల్స్ ని కలిగి ఉన్నారు, అండ్ విద్యార్థి కేంద్రిత టీచింగ్ లెర్నింగ్ ని ఎంత మంది ఎఫెక్టివ్ గా ఫాలో చేస్తున్నారు, స్టూడెంట్ సెంటర్డ్. తర్వాత టీచర్స్ ఎంత ఎఫెక్టివ్ గా వాళ్ళ లెసన్స్ ని ప్లాన్ చేస్తున్నారు, సేమ్ క్లాస్ రూమ్ లో ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తున్నారు, హౌ ఎఫెక్టివ్లీ ఆర్ టీచర్స్ ఆర్ ఏబుల్ టు అడాప్ట్ టీచింగ్ లెర్నింగ్ స్ట్రాటజీస్, మెటీరియల్స్, ఉన్న వాటిని ఎలా వాడుకుంటున్నారు. అలాగే అసెస్మెంట్ ని కూడా రిఫ్లెక్షన్ కి ఎలా వాడుకుంటున్నారు, అంటే ఈ పిల్లల యొక్క లెర్నింగ్ అవుట్కమ్స్ కి సంబంధించిన అసెస్మెంట్ ని కూడా రిఫ్లెక్షన్స్ కి ఎలా వాడుకుంటున్నారు. అలాగే దానికి సంబంధించిన ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం స్కూల్ రికార్డ్స్ లో నుంచి, ఆస్కింగ్ లెర్నర్స్, ఇంటరాక్షన్ విత్ పేరెంట్స్, అదర్ సోర్సెస్ తోటి ఈ క్వశ్చన్స్ అన్నిటినీ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ని నింపి పెట్టుకోవాలి. ఇందాక ఎలాగైతే మనము వాస్తవ సమాచారాన్ని సేకరించామో అదే విధంగా ఇక్కడ కూడా వాస్తవ సమాచారాన్ని బుక్ లో మనం ఇదంతా నింపి పెట్టుకోవాలి. ఖచ్చితంగా ఇవన్నీ హార్డ్ కాపీస్ మనం స్కూల్లో మెయింటైన్ చేయాలి. ఇవన్నీ కూడా ప్రింట్లు తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మనకి శాలసిద్ధి ఓరియంటేషన్ అయింది. ఓరియంటేషన్ అయిన తర్వాత మనం వీ హ్యావ్ టు స్టార్ట్ అవర్ శాలసిద్ధి ఫిల్లింగ్ అప్ అవర్ డాష్ బోర్డ్. అప్పుడు మనం ఏం చేయాలి, ముందే ఈ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ అంతా జెరాక్స్ తీసి ప్రింట్ తీసి పెట్టుకొని దాన్ని నింపుకుంటూ వెళ్ళాలి. నింపుకుంటూ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత దెన్ కమింగ్ టు ద కోర్ స్టాండర్డ్స్ అండ్ డిస్క్రిప్టర్స్. సో లెవెల్ 1 నేను ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు టైం అయిపోతుందేమో. సో ఇవన్నీ మీరు ఐ థింక్ యూ కెన్ హ్యావ్ యాక్సెస్. మీకు మెటీరియల్ కూడా ప్రతి స్కూల్ కి ఇచ్చినట్టున్నారు. ఒక 2 years బ్యాక్, 1 year బ్యాక్ ఐ థింక్ తెలుగులో కూడా మెటీరియల్ ప్రొవైడ్ చేశారు ఐ థింక్. సో అండర్స్టాండింగ్ లెర్నర్స్ లో లెవెల్ 1 లో ఉన్నారా, లెవెల్ 2 లో ఉన్నారా, లెవెల్ 3 లో ఉన్నారా? ఓకే. అంటే ఫస్ట్ సోషియో కల్చరల్ ఎకనామిక్ ఇందాక నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ప్రాంప్టింగ్ క్వశ్చన్స్ లో. లెవెల్ 2 లో మనం ఇంకొకటి ఏంటంటే, నేను చెప్తున్నాను అని అనుకోవద్దు, కానీ మన ఇండియన్ కల్చర్ లో ఉన్నటువంటి ఒక భాగం ఏంటంటే మనం ఎప్పుడు లెవెల్ 2 ని ప్రిఫర్ చేస్తాం, నాట్ లెవెల్ 1, లెవెల్ 3. ఎందుకు? లెవెల్ 2 నుంచి బయటికి రావడానికి ఇష్టపడం మనం. లెవెల్ 1 నుంచి లెవెల్ 2 కి రావడానికి ప్రయత్నం చేస్తాం, బట్ లెవెల్ 2 లోనే ఉండడానికి ప్రయత్నం చేస్తాం. కానీ లెవెల్ 3 కి చేరుకోవడానికి ప్రయత్నం చేయాలి. అలాగే సబ్జెక్ట్ పెడగాజీ కూడా మనము అర్థం చేసుకొని ఏ లెవెల్లో ఉన్నాము, నెక్స్ట్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ లో ఏ లెవెల్లో ఉన్నాం. ఇది ఒక్కటి మాత్రం చెప్తాను నేను, టీచర్స్ యూజ్ ఓన్లీ యాజ్ హెడ్స్ ఆఫ్ ఇన్స్టిట్యూట్. మనము మన టీచర్స్ కి టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ లో మనమే లీడర్షిప్ చేయాలి, మనమే వాళ్ళకి చెప్పాలి ఎలా ఉండాలి టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ అనేది. టీచర్స్ యూజ్ ఓన్లీ ద టెక్స్ట్ బుక్ అండ్ బ్లాక్ బోర్డ్ to teach in class. Sometimes make learners copy from the blackboard. Classwork and homework is given to learners occasionally. Very low level of teaching learning process is going on in level 1. So level 2 is teachers use a variety of support materials to involve learners in discussions. Discussions లో పాల్గొనేటట్టు చేస్తున్నారు, ఎక్స్పెరిమెంట్స్ కండక్ట్ చేస్తున్నారు, కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి. అలాగే స్పెషల్ ఎఫర్ట్స్ ఇస్తున్నారు, ఇంకా పిల్లలకి అడిషనల్ హెల్ప్ ఇస్తున్నారు. వాళ్ళ హోంవర్క్ చెక్ చేయడమే కాకుండా అప్రోప్రియేట్ ఫీడ్బ్యాక్ కూడా ఇస్తున్నారు. లెవెల్ 2. లెవెల్ 3 టీచర్స్ ప్రొవైడ్ ఆపర్చునిటీ టు సెల్ఫ్ లెర్నింగ్ కి అచీవ్ చేస్తున్నారు. వాళ్ళకి ఎంక్వైరీ డెవలప్ అయ్యేటట్టు, ఎంక్వైరీ చేసే ప్రాసెస్ డెవలప్ అయ్యేటట్టు ఆ ఇనిషియేటివ్ ని ఇది చేస్తున్నారు. ఎక్స్ప్లోర్ అన్వేషించడం, డిస్కవరీ కనుక్కోవడం, ఎక్స్పెరిమెంట్ ప్రయోగాలు చేయడం, కొలాబరేటివ్ లెర్నింగ్ అందరూ కలిసి నేర్చుకోవడం, ఎన్ష్యూర్ పార్టిసిపేషన్ ఆఫ్ ఈచ్ లెర్నర్ ఇన్ ద క్లాస్ రూమ్ డిస్కషన్, గెట్ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్ ప్రిపేర్డ్ బై దేర్ ఓన్. లెర్నర్సే ప్రిపేర్ చేసుకునే విధంగా లెవెల్ 3. సో మన స్కూల్స్ అన్ని కూడా ఇలాంటి లెవెల్ 2, లెవెల్ 3 లో ఉండాలని నేను ఆశపడుతున్నాం అందరం. సో వీటన్నిటిని కూడా మనం ఏ లెవెల్లో ఉన్నామో నింపాలి. అలాగే లెర్నర్స్ అసెస్మెంట్ కూడా, లెర్నర్స్ అసెస్మెంట్ కి ఓన్ రూబ్రిక్స్, ఓన్ థింగ్స్ అన్ని కూడా మనం ఇప్పుడు ఆన్లైన్ లో నేర్చుకున్నాం కాబట్టి అవన్నీ కూడా మనం ఇప్పుడు ఫాలో చేయొచ్చు. అలాగే యూటిలైజేషన్ ఆఫ్ టీచింగ్, ఇవి రెండు కూడా చాలా ఇంపార్టెంట్. అసెస్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ క్వాలిటీ ఎడ్యుకేషన్. అసెస్ చేసిన తర్వాత ఫీడ్బ్యాక్ ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ టు ఇంప్రూవ్ టీచింగ్ అండ్ లెర్నింగ్. అలాగే యూటిలైజేషన్, టీచర్స్ రిఫ్లెక్షన్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్.
సో ఈ డొమైన్ మీద కొంచెం ఎక్కువ శ్రద్ధ పెట్టండి. ఫస్ట్ డొమైన్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ అండ్ ఆల్సో ద థర్డ్ డొమైన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ థర్డ్ డొమైన్ ఈజ్ ద హార్ట్ ఆఫ్ ద స్కూల్స్ బికాస్ టీచింగ్ లెర్నింగ్ ఈజ్ ద కీ ప్రిఫరెన్స్ ఆఫ్ అవర్ ఓన్ మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ స్కూలింగ్. సో ఈ విధంగా ఇది కూడా మళ్ళా మనం ఏం చేస్తాము, దీనికి సంబంధించినటువంటి ఎవిడెన్సెస్ తీసుకుంటాము, దాన్ని ఫైల్ అప్ చేసుకుంటాము అండ్ రికార్డ్స్ తీసుకుంటాము, లోకల్ పర్సన్స్, పిల్లల ప్రోగ్రెస్ రిపోర్ట్స్, అసెస్మెంట్ రిపోర్ట్స్, ప్రోగ్రెస్ కార్డ్స్, క్యుములేటివ్ రికార్డ్స్, సిసిఈ రిజిస్టర్స్ అండ్ అంతేకాకుండా టీచర్స్ కంటిన్యూస్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ కి సంబంధించి వాళ్ళు ఎలాంటి సెమినార్స్ లో పాల్గొంటున్నారు, వర్క్ షాప్స్ లో పాల్గొంటున్నారు, వాళ్ళ ఎడ్యుకేషన్ డెవలప్ చేసుకుంటున్నారా లేదా, ఇంకా దేనిలో పార్టిసిపేట్ చేస్తున్నారా, దేనికన్నా సర్వ్ చేస్తున్నారా, ఇవన్నీ కూడా కమ్స్ అండర్ టీచర్స్ ప్రొఫైల్స్. సో సపోర్టివ్ ఎవిడెన్సెస్ టు బి కలెక్టెడ్ అండ్ గ్యాదర్డ్ అండ్ ప్రిజర్వ్డ్. సో ఇంకా క్రియేట్ కూడా చేయొచ్చు. ఏది రికార్డ్స్ ఆఫ్ అబ్జర్వేషన్స్ మేడ్ బై స్కూల్ హెడ్ ఆన్ టీచర్స్ లెసన్ ప్లాన్స్ అండ్ దేర్ క్లాస్ రూమ్ ప్రాక్టీస్. అవన్నీ కూడా మనం ఎవిడెన్సెస్ వాయిస్ రికార్డింగ్ చేసి పెట్టుకోవచ్చు, ఇంటరాక్షన్ విత్ పేరెంట్స్ అండ్ లెర్నర్స్ చేసుకోవచ్చు, స్టూడెంట్స్ తోటి హెడ్ ఇంటరాక్ట్ అయ్యి దాన్ని కూడా మనం పెట్టుకోవచ్చు. అలాగే ఇన్నోవేషన్స్ ఏమన్నా అవుట్ ఆఫ్ ద బాక్స్ థింగ్స్ ఏమన్నా చేస్తుంటే ఇన్నోవేషన్ లో పెట్టచ్చు. దెన్ కమ్స్ మళ్ళా మనం ఏం చేస్తాం, కంపోజిట్ మ్యాట్రిక్స్ ఫిల్ చేస్తాం. లెవెల్ 1 లో ప్రతి ఈ డొమైన్ 3 లో ఉన్నటువంటి కోర్ స్టాండర్డ్స్ అన్నిటిని లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 మొత్తం మనం ఫిల్ చేసుకుంటాం. ఫిల్ చేసిన తర్వాత మళ్ళా ప్లానింగ్ ఫర్ ఇంప్రూవ్మెంట్, ఎక్కడున్నాము, ఏ లెవెల్లో ఉన్నాము, ఫస్ట్ బాక్స్ ఏరియా ఆఫ్ ఇంప్రూవ్మెంట్, ఎక్కడ ఇంప్రూవ్ అవ్వాలనుకుంటున్నాము, దానికి ఎంత ప్రయారిటీ ఇవ్వాలనుకుంటున్నాము, లో ప్రయారిటీయా, మీడియం ప్రయారిటీయా, హై ప్రయారిటీయా, ఆ ప్రయారిటీ తెచ్చుకోవడానికి ప్రపోజ్డ్ యాక్షన్ ఏంటి, విజన్ ఏంటి, ఎంత టైంలో తెచ్చుకోవాలనుకుంటున్నాం. ఈ విధంగా 7 కీ డొమైన్స్ ని కూడా మనము వీ హ్యావ్ టు ఫిల్ అండ్ వీ హ్యావ్ టు అడ్రస్ ఈచ్ అండ్ ఎవ్రీ డొమైన్ విత్ ప్రాంప్టింగ్ క్వశ్చన్స్. మీకు అందరికి ఇప్పుడు అర్థమై ఉంటుందని నేను అనుకుంటున్నాను. జస్ట్ మినిట్. సో ఈ విధంగా మనము అన్ని 7 కీ డొమైన్స్ ని చేసిన తర్వాత ఎక్స్టర్నల్ ఇవాల్యుయేషన్ కి కూడా మనం వెళ్ళాలి. అండ్ ఇంకా మనకి ఏమేమి ఉన్నాయంటే లెర్నర్స్ ప్రోగ్రెస్, తర్వాత మేనేజింగ్ టీచర్స్ పర్ఫార్మెన్స్ ఉంది. ఇందాక రామారావు గారు మళ్ళీ ఒక్కసారి బ్రీఫ్ అప్ చేస్తారు మీకు ఏమేమి డొమైన్స్ ఉన్నాయి అని. లెర్నింగ్ ప్రోగ్రెస్, అటైన్మెంట్ అండ్ డెవలప్మెంట్ ఉంది. తర్వాత విద్యార్థుల ప్రగతి, సాధన మరియు అభివృద్ధి అనేది ఉంది. అలాగే మేనేజింగ్ టీచర్ పర్ఫార్మెన్స్ ఉంది, స్కూల్ లీడర్షిప్ ఉంది, ఇంక్లూజన్, హెల్త్ అండ్ సేఫ్టీ ఉంది, ప్రొడక్టివ్ కమ్యూనిటీ రిలేషన్షిప్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి 7 కో డొమైన్స్ లో వచ్చేస్తాయి మనకి. అదే విధంగా ప్లానింగ్ ఫర్ ఇంప్రూవ్మెంట్ అనేది చాలా అవసరం. స్వీయ మూల్యాంకనం అంటే ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ కాబట్టి మనము చివరి వరకు కూడా దీన్ని చాలా దృష్టిలో పెట్టుకొని అన్ని విషయాల్లో కరెక్ట్ గా డెవలప్ చేసుకుంటూ అన్ని నేను 7 డొమైన్లలో అన్ని ఏరియాస్ ని ఈ సంవత్సరమే ఇంప్రూవ్ చేస్తాను అని పెట్టుకోవద్దు. ఎందుకంటే అన్ని చేయడం మనకి సాధ్యం కాదు కాబట్టి ఏది ఇంపార్టెంట్, ఇప్పుడు ఈ అకాడమిక్ ఇయర్ లో ఇప్పుడు మనకి కరోనా ఉంది, మనం రేపు స్కూల్స్ రీఓపెనింగ్ చేస్తున్నాము. వాట్ ఆర్ ద కీ ఏరియాస్, ఈ ఇయర్ మనకు కావాల్సిన స్కూల్ డెవలప్మెంట్ ప్లాన్ ఏంటి, ఏమేమి ఏరియాస్ ఎస్ఓపిస్ మీద మనం దృష్టి పెట్టాలనుకుంటున్నాం, ఏమేమి ఏరియాస్ ని ఇంప్రూవ్ చేయాలనుకుంటున్నాం. అట్ ద సేమ్ టైం ఇప్పుడు వచ్చే పిల్లలకి ఇప్పుడు మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో టైం టేబుల్స్ వేసుకోవడం కానివ్వండి, అన్ని మనం షార్ట్ టైమ్ లో బ్రీఫ్ అప్ చేసినటువంటివన్నీ వేసుకోవడము, అంతా దేని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి అన్నది ఇప్పుడే మనం రాసి పెట్టుకోవాలి. అండ్ ఇప్పుడు చేయబోతున్న శాలసిద్ధి మనం 1920కి సంబంధించిన శాలసిద్ధి చేస్తాం కాబట్టి, అండ్ అందులో మనకి తక్కువ వర్కింగ్ డేస్ ఉన్నాయి కాబట్టి విత్ హెల్ప్ ఆఫ్ అవర్ హెడ్స్, మన డిఓ గారు వాళ్ళు ఇచ్చే ఆదేశాల ప్రకారం మనం ఎంత వేసుకోవాలి ఏంటి అన్న తెలుసుకొని మనం ఇది చేసుకోవచ్చు. బట్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు వెళ్ళగానే నెక్స్ట్ ఇయర్ కి, అంటే పాత సంవత్సరాన్ని మనం ఆల్రెడీ ఇప్పుడు చేసేసుకుంటాం, నింపుకుంటాం, కానీ ఈ సంవత్సరం మనం చేయబోయేటటువంటి ఒక విజన్ ని మనం ముందు పెట్టుకోవాలి. ఏ ఏరియాస్ లో మనం ముందు ఆలోచించాలి, ఏ ఏరియాలో మనం డెవలప్ కావాలి అన్న విజన్ పెట్టుకొని ఆ విజన్ ప్రకారం ఒక లిస్ట్ అవుట్ చేసుకొని ప్రాబ్లమ్స్, ఛాలెంజెస్ అన్నిటిని లిస్ట్ అవుట్ చేసుకొని మనం ఒక ఏమంటారు యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని నడిపించుకుంటూ వెళ్తే నెక్స్ట్ ఇయర్ కి మనం నింపడానికి, మనం సాధించాము అని చెప్పుకోవడానికి
మనం ఏదైనా చెప్పుకోవడానికి కాదు, మనం సాధించాలి. మన అటైన్మెంట్ ఆఫ్ గోల్స్ అనేది మనం మళ్ళా రికార్డ్ చేయగలుగుతాం. సో మనకి ఫస్ట్ కీ డొమైన్ ఏంటంటే పాఠశాల సమకూర్చుకోవాల్సినటువంటి వనరులు. తర్వాత సెకండ్ కీ ఏరియా ఏంటంటే బోధన, అభ్యసన మరియు మదింపు. తర్వాత కీ ఏరియా ఏంటంటే అభ్యాసకుల ప్రగతి, సాధన మరియు అభివృద్ధి. తర్వాత ప్రధాన నాలుగోది ఏంటంటే ఉపాధ్యాయుల పనితీరు, నిర్వహణ మరియు వృత్తిపర అభివృద్ధి. అలాగే 5 పాఠశాల నాయకత్వం, నిర్వహణ. 6 సమ్మిళిత విద్య, ఆరోగ్యం, భద్రత. 7 ఉత్పాదిక సామాజిక భాగస్వామ్యం. సో ఇవన్నిటినీ కూడా మనం ఇందాక నేను ఏదైతే 2 మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశానో అదే విధంగా మిగిలిన ఏరియాస్ ని కూడా మనల్ని మనం స్వీయ మూల్యాంకనం చేసుకుంటూ చక్కగా ఇవన్నీ నింపుకొని ఫ్యూచర్ విజన్ కి కూడా మనము యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని మన శాలసిద్ధిని అందరూ కరెక్ట్ గా చేస్తారని ఆశిస్తున్నాను. అదే విధంగా ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేయొచ్చు. సో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ కీ డొమైన్ 1. Second is teaching, learning and assessment. Third is learners progress progress, attainment and development. First 3 చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ 3 ఇంపార్టెంట్ కాబట్టి మనం ఖచ్చితంగా వాటిలోకి మనము మన ఎఫర్ట్స్ పెడదాము. అలాగే విలీన విద్య కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు కరోనా టైంలో ఇంక్లూజన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇంక్లూజన్ అంటే ఏంటంటే మనం సిడబ్ల్యూఎస్ఎన్ వాళ్ళదే ఇంక్లూజన్ అనుకుంటాము. ఇంక్లూజన్ సిడబ్ల్యూఎస్ఎన్ వాళ్ళది కాదు. అయితే మెంటల్ డ్రాప్ అవుట్స్ ఉన్నారు, ఫిజికల్ డ్రాప్ అవుట్స్ ఉన్నారు, వాళ్ళనందరినీ మనం మనలో కలుపుకొని రకరకాల కారణాలతో స్కూల్లోకి దూరంగా ఉంటున్న వాళ్ళు, క్లాస్ రూమ్ లో ఫిజికల్ గా ఉంటూ కూడా టీచింగ్ లెర్నింగ్ లో పాల్గొనని వాళ్ళని చేర్చుకోవడం, రకరకాల కారణాల వల్ల స్కూల్ కి దూరంగా ఉన్న వాళ్ళని చేర్చుకోవడం, టీచర్లకి దూరంగా ఉన్న వాళ్ళని చేర్చుకోవడం, ఈ ప్రాసెస్ కి దూరంగా ఉన్న వాళ్ళందరినీ చేర్చుకోవడం ఇంక్లూజన్. సో వాళ్ళ ఆరోగ్యం, భద్రత, మనకి కరోనా ఉంది కాబట్టి ఈ విలీన విద్య, ఆరోగ్యం మరియు భద్రత అనేటటువంటి 6వ డొమైన్ ని కూడా మనం చాలా కరెక్ట్ గా ఈ ఇయర్ గనక మనం ప్లాన్ చేసుకుంటే ఖచ్చితంగా కోవిడ్ నుంచి కూడా మనం కోవిడ్ ప్రోటోకాల్స్ పాటిస్తూ మన టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ ని మనం కంటిన్యూ చేద్దాం. Thank you for giving me this opportunity, and I request Venumadhav Sharma garu actually ga introduction ivvali, but sir join avvalakapoyaru and Venkata Swami sir kuda join avvalakapoyaru. I think if they are there, they can sum up, and Ramarao garu, otherwise you can sum up please. కొంచెం షేర్ స్క్రీన్ ఇవ్వండి సార్. వేణుమాధవ్ సార్ ఏమైనా వచ్చారా ఒకసారి? వేణుమాధవ్ శర్మ గారు వచ్చారా? లేదు సార్, రాలేదు సార్. ఓకే, నా షేర్ స్క్రీన్ ఒకసారి ఇవ్వండి, ఒక 5 minutes. వెంకటస్వామి సార్ మీరు సమ్ అప్ చేస్తే ఒక 5 minutes. ఓకే సార్. నెక్స్ట్ మేడం అయితే మంజరి మేడము ఎక్సలెంట్ గా అరటిపండు ఒలిచినట్టు చెప్పారండి, మొత్తం డీటెయిల్డ్ గా అన్ని. ఏం లేదు, మనకి ఏంటంటే కొంచెం జాగ్రత్తగా ఓపికగా అది చదువుకుంటూ చేస్తే ఇట్ విల్ బి ఏ గుడ్ బెట్. అంటే మంచిగా చేయడానికి అవుతుందండి మన స్కూల్ దాని గురించి. నేను ఒకటి నార్మల్ గా మనకి ఏమనిపిస్తుంది అంటే సరే రామారావు గారు ఒక్క నిమిషం, నేను ఎక్స్టర్నల్ ఎవాల్యుయేషన్ గురించి చెప్పలేదు, అది కూడా ఒకసారి చెప్పండి మేడం. చెప్పండి, మీరు చెప్పండి అంటున్నా, మీరు చెప్పేసి పర్లేదు. ఓకే ఓకే. అయితే ఇప్పుడు ఎక్స్టర్నల్ ఎవాల్యుయేషన్ గురించి మేడం పాయింట్ చెప్పమన్నారు. మీరు హూ ఎవర్ ది హెడ్స్ ఆర్ దేర్, వాళ్ళందరూ కూడా మీ ఇన్ఫర్మేషన్ మీరు ఇన్పుట్ ఇస్తే, సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ 17-18 కి నేను ఈ విధంగా ఇంప్రూవ్మెంట్ చెయ్యాలి అని అనుకున్నానని చెప్పి రాసుకున్నారు. ఓకే, అది ఆల్రెడీ చాలా సిద్ధులు మనం ఆల్రెడీ ఇన్పుట్ ఇచ్చేసాం. కాబట్టి ఇచ్చేసినప్పుడు కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారంటే ఎక్స్టర్నల్ ఇవాల్యుయేటర్స్ ఒక కమిటీ కానీ, లేకపోతే హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, లేకపోతే హెడ్ మాస్టర్స్ తో కూడిన ఒక కమిటీ లాగా కానీ, మెంబర్స్ కానీ, యాజ్ డిసైడెడ్ బై ది హైయర్ అథారిటీస్, వాళ్ళు ఏం చేస్తారంటే దే విల్ మేక్ ఏ విజిట్. వాళ్ళు విజిట్ చేసినప్పుడు చేసే ముందు ఏం చేస్తారు అంటే వాళ్ళు ఎక్స్టర్నల్ యూజర్స్ కింద ఐడి క్రియేట్ చేసుకుని మీ స్కూల్లో మీరు ఏం గోల్స్ పెట్టుకున్నారు, మీరు ఏం అచీవ్ చేసుకున్నారు అన్నది కన్సాలిడేట్ చేసుకుంటారు. ఓకే, అంటే ఎవరిని తప్పు పట్టడానికి అని కాదు అది, బట్ ద థింగ్ ఇస్ లైక్ టు చెక్ మీ ఇంప్రూవ్మెంట్ ఎలాగుంది అన్నది చేయడానికి అనమాట. ఇలాగే ఎక్స్టర్నల్ ఇవాల్యుయేషన్ జరుగుతుంది. ఓవరాల్ గా ఇంటిగ్రేషన్ ఏంటంటే కంట్రీ లెవెల్లోకి అవుతుందండి, డిస్ట్రిక్ట్ లెవెల్, తర్వాత కంట్రీ లెవెల్లో. ఒక్క 5 minutes నేను మేడం ఇంకా ఫుల్ డీటెయిల్ గా అన్ని టెక్నికల్ ఆస్పెక్ట్స్ అన్ని చెప్పేశారు. కానీ నార్మల్ గా ఏంటంటే కొంతమంది ఏమో
హౌ డు ఐ యాక్సెస్ దిస్ వెబ్సైట్ అని మళ్ళీ అడుగుతుంటారు. వాళ్ళ గురించి చెప్తున్నాను. shalasiddhi.nipa.ac.in అని ఉంటుంది. నేను ఇప్పుడు అన్ని క్రియేషన్లు అవన్నీ ఏం చూపెట్టడం లేదు కానీ, ఎందుకంటే ఆల్రెడీ వీ హ్యావ్ దిస్ ఐడి. ఓకే, కానీ మీరు చూడాల్సింది ఏ విధంగా, నా స్క్రీన్ కనబడుతుంది అనుకుంటున్నాను నేను. మేడం కనబడుతుంది కదండి? సో మీరు ఈ పైన దీన్ని యూఆర్ఎల్ అంటారు, వెబ్సైట్ యూఆర్ఎల్ అంటారు, అంటే అడ్రస్ అన్నట్టు. దాన్ని టైప్ చేసుకుంటే, లేకపోతే మీ మాన్యువల్ లో కానీ దేంట్లోనే టైప్ చేస్తే shalasiddhi.nipa.ac.in అని ఉంటుంది. దాంట్లోకి వెళ్ళిన తర్వాత రైట్ సైడ్ లాగిన్ అని ఉంటుంది. ఆ లాగిన్ నొక్కామనుకోండి, అప్పుడు మనల్ని అడుగుతుంది అనమాట, యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇవి అడుగుతుంది. ఓకే, మీరు ఇక్కడ చూస్తే 7 డొమైన్స్ ఉన్నాయి. ఈ డొమైన్స్ అన్ని మేడం ఇలా డీటెయిల్డ్ గా అన్ని డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మిగతావన్నీ మీరు ఫాలో అయితే అయిపోతుంది. ఓకే, సో లాగిన్ చేసేటప్పుడు మాత్రం యూడైస్ కోడ్ ఇవ్వాలా. ఓకే సార్, పాస్వర్డ్ మర్చిపోయాను ఏమైతుంది అంటే ఫర్గెట్ పాస్వర్డ్ ఇస్తే మీకు ఓటీపీ ఇస్తారు. జస్ట్ రిమెంబర్ దట్ ఓటీపీ ఈస్ పర్మనెంట్. అండ్ ఇది ఎవరు యూజ్ చేయొచ్చు ఈ లాగిన్లు ఇవన్నీ అంటే స్కూల్ కి సంబంధించిన వాళ్ళు మాత్రమే చెయ్యాలి. అంటే outsiders cannot log into this. It's very restricted to the usage of the members of the school only. ఓకే, అది గుర్తు పెట్టుకోవాలి. ఓకే, సో అలా చేయొచ్చు. మీకు వాళ్ళు ఓటీపీ పంపిస్తారు. ఇఫ్ యూ కాంటాక్ట్, ఇక్కడ డీటెయిల్స్ ఉన్నాయి, ఫర్గట్ పాస్వర్డ్ నొక్కితే ఏమైతుంది అది అని. ఓకే, అలాగా మీరు కొత్త వాళ్ళు అనుకోండి క్రియేట్ చేస్తారు. న్యూ యూజర్ అని ఇక్కడ ఉంది, దాన్ని క్రియేట్ చేసి యూజర్ ఐడి కంపల్సరీగా యూజర్ ఐడి యూడైస్ కోడ్ ఇవ్వాలి. పాస్వర్డ్ ఏమో 8 to 10 క్యారెక్టర్స్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత నేను మొత్తం డీటెయిల్ గా చూపెట్టను కానీ యూ హ్యావ్ టు గో లైక్ దిస్. లైక్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ స్క్రీన్ మీద ఇలా కనబడుతుంటాయి. ఓకే, హోమ్ అని, నెక్స్ట్ లెర్నర్స్ అవుట్కమ్స్, ఇదంతా టెక్నికల్ ఆస్పెక్ట్ అన్నమాట. అది నొక్కితే యూ విల్ గో దేర్. ఓకే, సో ఆ విధంగా మీరు లాగిన్ అవ్వాలి. రైట్ నౌ ఇట్స్ సెషన్ ఎక్స్పైర్ అయిపోయింది కాబట్టి అలా చూపిస్తుంది. ఈ విధంగా మీరు అందులోకి వెళ్ళాలి. మళ్ళీ చెప్తున్నానంటే, న్యూ యూజర్ అయితే యూజర్ ఐడి క్రియేట్ చేసుకోవాలి. ఎలా క్రియేట్ చేసుకోవాలంటే మీ యూడైస్ కోడ్ తోటి. ఆల్రెడీ యూజర్ ఉన్నారు సార్, ఆల్రెడీ ఇన్పుట్ చేస్తున్నాము అని అనుకుంటే, ఒక పాస్వర్డ్ మర్చిపోతే అయిపోతలేదు, ఫర్గెట్ పాస్వర్డ్ అని ఇవ్వండి. దే విల్ సెండ్ యూ. ఓకే, మీరు ఏ ఫోన్ నెంబర్ అయితే రిజిస్టర్ చేశారో దాని ప్రకారం. ఎవరు మ్యూట్ చేయండి సార్, మాట్లాడబడుతుంది. ఓకే, సో ఈ విధంగా టెక్నికల్ ఆస్పెక్ట్. లోపలికి వెళ్ళిన తర్వాత మేడం చూపెట్టింది, మన మంజరి మేడం చూపెట్టినవన్నీ అలా డీటెయిల్ గా కనబడతాయి మీకు. ఓకే, సో ఆ విధంగా మీరు లాగిన్ చేయొచ్చు. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లెర్నర్స్ అవుట్కమ్. నెక్స్ట్ క్వశ్చన్ మనకి మ్యామ్ అన్ని చెప్పేశారు. నెక్స్ట్ క్వశ్చన్ మనకి లెర్నర్స్ అవుట్కమ్ లోని లాస్ట్ ఇయర్ ది మనం ఇంక్లూడ్ చేస్తాం. అంటే మనం ఇచ్చేటప్పుడు డేటా లాస్ట్ ఇయర్ డేటా మనం ఇన్పుట్ చేస్తుంటాం. సో లాస్ట్ ఇయర్ డేటా ఇన్పుట్ చేసేటప్పుడు మనకి వచ్చే క్వశ్చన్ ఏంటంటే, లైక్ మనం లాస్ట్ టైం SA1 అయింది కాబట్టి మోస్ట్ లైక్లీ, నేను ఇంకా కమిట్ అవ్వలేదు కానీ మోస్ట్ లైక్లీ ఆ రిజల్ట్స్ ప్రకారం మనం లెర్నర్స్ అవుట్కమ్ అవన్నీ ఇన్పుట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా మీరు చేసుకోవాలంటే, మళ్ళీ చెప్తున్నాను, పాస్వర్డ్లు అలాంటివి మర్చిపోతే డోంట్ వరీ అబౌట్ ఇట్. ఓకే, యూ జస్ట్ సే ఫర్గెట్ పాస్వర్డ్ అండ్ యూ విల్ గెట్ ఏ పర్మనెంట్ ఓటీపీ. అది మాత్రం జాగ్రత్తగా పెట్టుకోవాలండి. దట్ ఈస్ హౌ యూ హ్యావ్ టు కీప్ థింగ్స్. మన స్కూల్లోనే ఒక రికార్డ్ ప్రింట్అవుట్ తీసుకుని పెట్టుకోవాలి. దట్ ఈస్ ద రీసెంట్ ఎక్స్పీరియన్స్ ఐ హ్యాడ్. నెక్స్ట్ మన స్కూల్ స్టార్ట్ అయ్యేటప్పటికి ఈ ఇన్ఫర్మేషన్ అంతా, ఈ ఇన్ఫర్మేషన్ అంతా నెమ్మదిగా ఇప్పటి నుంచి మనం ఇన్పుట్ చేసుకోవడం మొదలెడితే, సో యూ విల్ బి గెటింగ్ ఆల్ దట్ డీటెయిల్స్. అండ్ వన్స్ దిస్ వెబ్సైట్ ఈస్ ఓపెన్ యూ కెన్ ఫిల్ ఇన్ ద ఇన్ఫర్మేషన్. కానీ సమ్మింగ్ అప్ చేస్తున్నాను, మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, మనము ఎవరి గురించో ఏదో చేస్తున్నామని కాదు. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నేను ఫస్ట్ ఒక క్వశ్చన్ అడిగాను, నాకు నేనే ఒక క్వశ్చన్ లాగా అడిగాను. ఏమని అన్నా అంటే, మనము వీఆర్ ఫిల్లింగ్ ది ఇన్ఫర్మేషన్, యూడైస్ ఫిల్ చేస్తున్నాము, అది చేస్తున్నాము, ఇది చేస్తున్నాం, బట్ వై ఈస్ దాట్ వీ స్టిల్ గో ఫర్ శాలసిద్ధి. ఓకే, శాలసిద్ధి అన్నది ఇట్ ఈస్ ఎ మెజర్ ఫర్ యువర్ ఇంప్రూవ్మెంట్. మిగతావన్నీ మీరు డేటా ఇన్పుట్ ఇస్తున్నారు, కానీ ఇక్కడ మీ స్కూల్ ఏ విధంగా ఇంప్రూవ్ అవుతుందని మాత్రం తెలియజేస్తున్నారు. సో ఇట్ ప్లేస్ ఎ వెరీ క్రూషియల్ రోల్. అండ్ నేను ఐ వాజ్ సేయింగ్ లైక్ ప్రొఫెషనల్ గా కూడా చాలా ఇంపార్టెంట్ అది ఇది అని చెప్పుకుని వస్తున్నాను. సో మీరు యాజ్ ఎ హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్, ఈ రోజు కానీ రేపు కానీ, సో యాజ్ ఎ హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ మీకు సాటిస్ఫైయింగ్ ఫ్యాక్టర్ ఎలా తెలుస్తుంది అంటే,
నేను ఈ స్కూల్కి వెళ్ళాను, ఈ స్కూల్లో ఇంప్రూవ్మెంట్ చేశాను, నీకు సపోర్ట్ ఏదంటే మీకు చాలా సిద్ధి ఉంది, నేను ఒక లైబ్రరీ పెట్టించాను, ఆ లైబ్రరీ ఈ విధంగా ఇంప్రూవ్ చేశాను అలాగన్నాడు. మేడం ఏ విధంగా పర్వ్యూ చేయాలనేది మంజరి మేడం క్లియర్ గా అన్ని చెప్పారు. సో ఓవరాల్ గా మనం ఒకసారి సమ్అప్ చేసుకుంటే చాలా సిద్ధి ఇట్ ఇస్ ఎ స్కూల్ సెల్ఫ్ ఎవాల్యుయేషన్ థింగ్, ఓకే, దట్ వి ఆల్రెడీ టాక్డ్ అబౌట్. అండ్ వాట్ ఆర్ ది పారామీటర్స్? సో ఈచ్ డొమైన్ లోని మనకి ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ ఉన్నాయి, దాని మీద ఎలా రెస్పాండ్ అవ్వాలని ఉంది, నెక్స్ట్ డీటెయిల్స్ ఎలా రాయాలని ఉంది, ఎవిడెన్స్ ఎలా సపోర్ట్ చేసుకోవాలని ఉంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ కీ డొమైన్ నేను చెప్పాను, స్కూల్ ప్రెమిసెస్, ఇవన్నీ మీకు అందరూ చూడాల్సిన ఫ్యాక్టర్స్ అనమాట. ఇవన్నీ ఉన్నాయి లేదు. అండ్ నౌ దట్ యూ నీడ్ టు ఫోకస్ ఆన్ యువర్ హ్యాండ్ వాష్ ఫెసిలిటీస్, టాయిలెట్స్ అండ్ ఆల్. మనకు ఆల్రెడీ ఎస్ఓపీస్ అవి వచ్చే మేడం ఆల్రెడీ క్లియర్ గా చెప్పారు. ఒకవేళ మనకి హ్యాండ్ వాష్ ఫెసిలిటీస్ కానీ లేదా టాయిలెట్స్ కానీ అకార్డింగ్ టు ది ఎస్ఓపి మన స్కూల్లో లేకపోతే మీ మిషన్ స్టేట్మెంట్ లో అది పెట్టుకోవచ్చు. యూ కెన్ వర్క్ ఫర్ ఇట్స్ ఇంప్రూవ్మెంట్, అది ఇమీడియట్ రిక్వైర్మెంట్. సో ప్రయారిటీ ఉంటుంది, హైయా మీడియమా లో అంటే హైయే ఉంటుంది, ఎందుకంటే మనం బేస్డ్ ఆన్ ది పాండమిక్ సిచ్యువేషన్ యూ కెన్ గో ఫర్ ఇట్. అలా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. సో అన్ని డొమైన్స్ మీకు మేడం ఆల్రెడీ డీటెయిల్డ్ గా చాలా వరకు కవర్ చేశారు. సో మీరు ఒక్కసారి ఆ మాన్యువల్ డీటెయిల్స్ కూడా మనకి వెబ్సైట్ లో దొరికితే లేదా మీ స్కూల్ మాన్యువల్ లో కానీ ఒక్కసారి ఓపిక్ గా ప్రశాంతంగా చదివితే మీకు యూ విల్ ఎంజాయ్ ఇట్. అంటే మీ స్కూల్ యొక్క ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ కానీ మీ స్కూల్ యొక్క ఇంప్రూవ్మెంట్ కానీ చాలా సిద్ధిలో కనబడుతుంది. సార్ ఇప్పుడు నాకు చాలా సిద్ధి వెబ్సైట్ నాది ఓపెన్ అవ్వట్లేదు, ఇంకా రోల్ అవ్వలేదు. వన్స్ ద academic starts, okay, they will ask us that information. కానీ ఈ లోపల మీరు చేయాల్సింది ఏంటంటే అంత సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ మీరంతా రెడీ చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ యాజ్ ఎ పర్సన్, యాజ్ ఎ ప్రొఫెషనల్ సాటిస్ఫాక్షన్, యూ నీడ్ దిస్. మీరు ఎంత చేశారు, ఏమి ఇంప్రూవ్ చేశారు, మాటల్లో చెప్తే దీస్ డేస్ నోబడీ విల్ టేక్ ఇట్, రైట్? సో మీరు నీ స్కూల్ కి లైబ్రరీ తెచ్చాను, ఇదిగోండి ఇంప్రూవ్మెంట్ అని చూపెట్టారు అనుకోండి, దట్ ఈస్ వేర్ ఇట్ కౌంట్స్. మీకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది, స్కూల్ కమ్యూనిటీకి అంటే మొత్తం స్కూల్కి అందరికి సాటిస్ఫాక్షన్ ఉంటుంది. నెక్స్ట్ అందరూ ఎవ్రీవన్ విల్ అప్రిషియేట్ అండ్ దట్ వాల్యూ ఇస్ ఇమ్మెజరబుల్. ఆ యొక్క సాటిస్ఫాక్షన్ వాల్యూ ఉంటుంది చూసారా, అది ఇమ్మెజరబుల్. ఓవరాల్ గా ఎక్స్టర్నల్ ఇవాల్యుయేషన్ కి వచ్చేటప్పటికి వాళ్ళు ఏం చేస్తారంటే వెదర్ యూ హ్యావ్ మెట్ యువర్ గోల్స్ ఆర్ నాట్ అని మాత్రం దాంట్లో రిపోర్ట్ రాసుకుంటారు. అది సార్ నాకేమైనా ఇంపాక్ట్ అవుతుందంటే ఇంపాక్ట్ అవుతుందో లేదో మనం చెప్పలేం కానీ బట్ ఇట్ షోస్ వెదర్ యూ హావ్ అచీవ్డ్ యువర్ గోల్స్ ఆర్ నాట్. కాబట్టి అందరూ జాగ్రత్తగా మనం ప్లాన్ చేసుకుని ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఈ ఇంప్రూవ్మెంట్ కోసం మనం పాటుపడితే చాలా సిద్ధి. అండ్ ఐ టోల్డ్ యూ లైక్ చాలా సిద్ధి మీనింగ్ ఇఫ్ లుక్ ఇన్ టు నా పర్సనల్ గా ఎక్కడ నాకు వెబ్ లో ఎక్కడ కనబడలేదు కానీ నా పర్సనల్ గా అడిగితే పాఠశాల, ఓకే, శాల ఈజ్ లైక్ అబౌట్ ఏ ప్లేస్ వేర్ వి స్టే ఆర్ లివ్, ఓకే. Siddhi is something perfection in Sanskrit word. So I believe that Shala Siddhi ante it's a place of perfection which should be our school. Ante mana school a place of perfection avvali ani manam కోరుకోవాలి. దాని కోసం మనం evaluation చేసుకోవాలి. సో బోత్ కాన్సెప్చువల్ టెక్నికల్ ఆస్పెక్ట్స్ మాట్లాడామండి. టెక్నికల్ ఆస్పెక్ట్స్ మొత్తం మంజరి మేడం క్లియర్ గా మాకు ఈచ్ డొమైన్ ఎలా హ్యాండిల్ చేయాలో చెప్పారు. లాస్ట్ డొమైన్స్ కూడా మీకు యూ జస్ట్ గో త్రూ ఇట్, లైక్ అది మనకి ఈజీగా అర్థమైపోతుంది. కమిట్మెంట్ ఉండాలి, దేనికోసం చేసామన్నట్టు కాదు. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ డొమైన్ తీసుకున్నాం అనుకోండి, ప్రొడక్టివ్ కమ్యూనిటీ పార్టిసిపేషన్ అన్నాం అంటే ఎస్ఎన్సీ కండక్ట్ చేస్తున్నామా, స్కూల్ ఇంప్రూవ్మెంట్ వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తున్నామా, ఇలాంటి ఫ్యాక్టర్స్ తీసుకున్నారు అనుకోండి, యూ కెన్ ఈజీలీ ఫిల్. మన ప్రయత్నం బట్టి ఏదైనా నడుస్తుంది, ఓకే, అంతేనండి. సో I'm very thankful to respected DO sir who has given me the opportunity. Next, Manjari madam, she is always a guide for me, like she especially during these presentations and all, like she is very helpful, resourceful, and all other people who have supported me. Okay, thank you all. Thank you, sir. Thank you so much for your kind words. And we really feel sorry for not having Venumadhav Sharma sir and Venkateswamy sir. Both are good resource persons, but because of technical issues, they were unable to join us. And okkate last and final word is పాఠశాల మూల్యాంకనము శాల సిద్ధి ద్వారా చేయడం కేవలం పాఠశాల అభివృద్ధిని చేయడం మాత్రం కోసమే.
ఆ పాఠశాల అభివృద్ధి లక్ష్యంగా పెట్టుకొని ఇవాల్యుయేషన్ చేస్తున్నాం. ఎవరి కోసమో చేయట్లేదు, ఎవరికో చూపించాలని చేయట్లేదు. మన పాఠశాలను మనం ఇంప్రూవ్ అండ్ ఇంకొకటి ఏంటంటే మనందరం యాజ్ స్కూల్ హెడ్స్ వీ హ్యావ్ టు రిమెంబర్ దట్ ఎవ్రీ స్కూల్ ఈస్ ప్రెషియస్. ప్రతి స్కూల్ విశిష్టమైనది. నా స్కూల్ చాలా గొప్పదే అని నేను అనుకోవాలి. అలాగే అట్ ద సేమ్ టైం మనం న్యూపా గురించి మాట్లాడుకుంటున్నాం. 2015 నుంచి న్యూపా వాళ్ళు నేషనల్ లెవెల్లో అంటే జాతీయ దార్శనికతని ప్రతి స్కూల్ ని టచ్, ఎవ్రీ స్టూడెంట్ ఎక్సెల్, ఎవ్రీ స్కూల్ ఎక్సెల్ అనేది వాళ్ళ నినాదం. సో 2015 నుంచి న్యూపా వాళ్ళు చాలా ఎక్కువగా కృషి చేస్తున్నారు. ప్రతి పాఠశాల ఇంప్రూవ్ అవ్వాలని, ప్రతి స్కూల్ హెడ్ ని ఒక రియల్ బాండ్ లీడర్ గా చేయాలని చెప్పేసి. అండ్ ఈవెన్ I'm privileged to be working with that NUPA. So several times I have visited. అందులో వాళ్ళు శాలసిద్ధి వింగ్ కూడా నేను వెళ్ళాను. ప్రణతి పాండా మేడం ఈజ్ మై గైడ్. సో వాళ్ళు చాలా ఎంతగా కృషి చేస్తున్నారంటే వాళ్ళు మన బోర్డ్ లో మన సైట్ లోకి వెళ్ళిపోయి రేగోడ్ అనగానే మన స్కూల్ వివరాలు వస్తాయి. రియలీ ఐ వాస్ ఫ్యాసినేటెడ్ టు సీ దట్. అరే నా స్కూల్ వీళ్ళు దీపక్ సార్ ప్రణతి మేడం చూస్తున్నారా అని. ఇట్ వాజ్ రియలీ చాలా మంచిగా అనిపిస్తుంది. సో అలాంటి అంత వాళ్ళు ఫోకస్ పెడుతున్నప్పుడు నిజంగా ఇంత నేషనల్ లెవెల్లో ఎక్కడో మారుమూల ఉన్న ఒక స్కూల్ యొక్క వివరాలు వాళ్ళు ఢిల్లీలో కూర్చొని న్యూపాలో కూర్చొని చూడగలుగుతున్నారు అని అంటే మనం ఎంత మన స్కూల్ కోసం కృషి చేయాలి అన్నది మనకి ఒక చిన్న మోటివేషనల్ మెసేజ్ గా నేను చెప్పాలనుకుంటున్నాను. సో మన ఆచరణని విమర్శనాత్మకంగా విశ్లేషించుకుంటూ, మన బలాలను మెరుగుపరుచుకుంటూ, సత్వర చర్యలకి ప్రణాళికలు వేసుకుంటూ ఖచ్చితంగా పనితీరుని పరిపూర్ణంగా మూల్యాంకనం చేద్దాం. అలాగే ఈ కోవిడ్ లో మనం ఏ ఏరియా మీద అయితే ఎక్కువ హై ప్రయారిటీ ఇవ్వాలో ఆ హై ప్రయారిటీ కనుక మనం యాజ్ స్కూల్ హెడ్స్ అండ్ ఇంకొకటి షేరింగ్ లీడర్షిప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఎవరెవరికి మనం ఒక్కడమే లీడర్లం కాదు, హెడ్స్ గా అందరికి లీడర్షిప్ ఇచ్చేసి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఏరియా ఇచ్చేసి చూసుకోండి అంటే చాలా చక్కగా చూసుకుంటారు మన టీచర్స్. సో అదంతా మనం చేసి సమిష్టిగా మన స్కూల్ యొక్క విజయానికి, మూల్యాంకనానికి, అభివృద్ధికి తోడ్పడాలని ఆశిస్తున్నాను. అండ్ అవకాశం ఇచ్చినటువంటి ఓరియేషన్ కి డిఓ సార్ కి చాలా ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు డిఓ సార్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అండ్ ఐఎమ్ వెరీ thankful to all the heads of the institution for patient listening and thank you so much. Thank you all. Thank you sir. అందరూ ఇన్వాల్వ్ అవ్వాలి సార్, అంతే. థ్యాంక్ యూ. అండ్ ఇంకొకటి ఏంటంటే మార్పు కనపడాలి, ట్రాన్స్ఫర్మేషన్ షుడ్ బి విజిబుల్. అండ్ మార్పుని ఇప్పుడు కొత్తగా మా న్యూపా వాళ్ళు ఏం పెట్టారంటే మార్పుని పండగలాగా చేసుకోవాలి. Celebrating the change, celebrating the transformation. So at least within one academic year, we should be able to see the transformation, the transition. Okay. So wish you all the best for this academic year. So Shala Siddhi, thank you all. Thank you Ramarao. Thank you. Thank you. Thank you ma'am. Thank you all.